రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన ప్రీతికరమైన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి స్తోత్రార్హుడా, నా తండ్రి సజీవులుగా ఉంచి మమ్మల్ని నీ దయగల రెక్కల కింద భద్రపరిచిన దేవా, నీకు వందనాలు. సింహాసనసీనుడవు, స్తుతుల మీద ఆసీనుడవు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట స్తుతిస్తారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి నాయన, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఆదియు అంతము నీవే ఉన్నావు నా తండ్రి. అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు నాయన. అధిపతివై ఉన్న దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. అతి పరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అబ్బా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నా తండ్రి, అపోస్తలుల్లో ప్రధానుడా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. అతి మనోహరుడా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. అనంత జ్ఞానము గల దేవా, నీకే స్తోత్రము నాయన. అన్యాయపు తీర్పు పొందిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రము నాయన. అతి మిక్కిలి ప్రేమ గల దేవా, నీకే స్తోత్రములు నాయన. అందులకు కనులిచ్చిన దేవుడవు, నీకే స్తుతులు, స్తోత్రము నాయన. అన్నిటికంటే పైనామము కలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. ఆది దేవుడవు నా తండ్రి, ఆత్మస్వరూపుడవు ప్రవ్వ. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అతి కాంక్షణీయుడవు నా తండ్రి. ఆత్మ కాపరి, నీకు స్తుతులు, స్తోత్రము నా తండ్రి. ఆమె నన్నువాడా నా తండ్రి, ఆసక్తి గలవాడా, అద్వితీయ దేవుడా, నీకు స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, ఆరాధన దైవమయున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడు దేవా, నీకు వందనాలు. ఇజ్రాయేలులకు తీర్పరి, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇజ్రాయేలు స్తోత్రం మీద ఆసీనుడు అయిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే వారి మధ్య ఉండి వారి ప్రార్థన అంగీకరించిన దేవా, నీకు వందనాలు నాయన. ఉత్తరవాది, ఉపకారి, ఉత్తముడా, నీకే స్తోత్రములు నాయన. ఉన్నవాడా, అనవాడా, నీకే స్తోత్రములు నాయన. నా తండ్రి స్తోత్రములు నాయన. ఉత్తమమైన కృపగల తండ్రి, నీకే స్తోత్రములు. సింహాసనసీనుడా, నీకే స్తుతులు నాయన. ఋతువులను క్రమములను ఏర్పాటు చేసిన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. నాయన స్తోత్రములు నాయన. ఏకరీతిగా ఉండేవాడా, నీకే స్తోత్రములు. ఐశ్వర్యవంతుడా, నీకే స్తోత్రములు. అల్ఫయు మేఘయు నీవై ఉన్న దేవా, నీకే స్తోత్రములు. ఏడాత్మలు గల తండ్రి, నీకే స్తోత్రములు. ఎత్తైన కోట, నీకే స్తోత్రములు. ఔన్నత్యము కలిగిన దేవా, నీకే స్తోత్రములు. ఓదార్చగలిగిన దేవుడవు, నీకే స్తోత్రములు నాయన. కృపతో ఆవరించున్నవాడా, నీకే స్తోత్రములు. కృపామయుడా, నీకే స్తోత్రములు నాయన. కృపా వాత్సల్యం కలిగిన వాడా, నీకే స్తోత్రములు. కరుణా సంపన్నుడా, నీకే స్తోత్రములు. గొర్రెల గొప్ప కాపరి, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడు, సంరక్షకుడు, పోషకుడు అయిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి, మా స్తుతుల మీద ఆసీనుడిగా ఉండండి. రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థనను ప్రభా, నీ పరిశుద్ధమైన నా తండ్రి పరలోక రాజ్యములో మా ప్రార్థన చేర్చుకోమని కోరుచును. దీనులం, దరిద్రులం, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించండి. వారి అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు, వారికున్న బలహీనతలు, శరీర సంబంధమైన ప్రతి రుగ్మత నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి స్తోత్రార్హుడా, నా తండ్రి జ్ఞాపకం చేసుకో. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించునని చెప్పుచున్నావయ్యా. అవును నాయన, మేము జ్ఞానం విడవకుండా నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. నా తండ్రి, శ్రేష్టమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. వ్యర్థమైన వాటిని తిరిగి చూడకుండానట్లు ప్రభా, పశ్చాత్తాపం కలిగిన జీవితం మాకు దయచేయండి. మా బుద్ధిని నా తండ్రి, మా ఉపదేశములు చెవియొగ్గి అపాయకరమైన నీ జ్ఞానము నా తండ్రి మాకు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన. దివ్య జ్ఞానమును విడిచి మా సొంత జ్ఞానమును అనవరుచుకొని అనేక తప్పులు చేస్తున్నాము నా తండ్రి. ఆ తప్పుల నుంచి మాకు విడుదల దయచేయండి. నిజమైన జ్ఞానం నీ వాక్యం ద్వారా మాకు నేర్పించండి ప్రభా. నా తండ్రి, జ్ఞానమును పొందుకొనుట అనేక ప్రజలకు నా తండ్రి నీ ప్రేమను ప్రకటించుట తలంచుటకు నాయన మాకు ఇవ్వండి ప్రభా. నా తండ్రి, జ్ఞానమే మిమ్మల్ని కాపాడుతుంది, మీ జ్ఞానమే మిమ్మల్ని రక్షిస్తుంది, నీ సిలువ చెంత మిమ్మల్ని చేరుస్తుందని మాట్లాడుచున్న దేవా, సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన. వెండి బంగారము కంటే గొప్పదైనది నీ జ్ఞాన సంపదము నా తండ్రి. అటు జ్ఞానమును అనుగ్రహించండి నాయన. బుద్ధి జ్ఞానమును నా తండ్రి
నీలోనే నిక్తమై ఉన్నాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. అలాంటి నాయన బుద్ధి జ్ఞానము నా తండ్రి మాకు దయచేయండి. బుద్ధి గల కన్యకల వలె రాకడ కొరకు సిద్ధపాటు జ్ఞానం మాకు దయచేయండి. పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. బతుమాలుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధులు నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. నీ నామాన్ని స్మరిస్తున్నాం ప్రభా. అట్టి బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించగలిగిన వాడవు నీవై ఉన్నావు నా తండ్రి. స్తోత్రార్హుడా సింహాసనసీనుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గర్భవాసి అయిన మొదలుకొని నాయన నాకు ఆధారము నీవే. నా తల్లి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాయన దేవుడవు నీవే అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. అవునయ్యా నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భవాసిగా ఉన్నప్పటి నుంచి మాకు ఆధారం నీవే. మా జీవితం మార్చింది నీవే నా తండ్రి. మా జీవితాన్ని మార్చేయగలిగిన దేవుడవు, జీవనాధారం ఇచ్చే దేవుడవు, మాకున్నవన్నీ నాయన ఇచ్చే మార్చగలిగిన దేవుడవు నాయన. గొప్ప చేయగలిగిన దేవుడవు నా తండ్రి నాయన. ఈ లోకంలో పుట్టిన తర్వాత ఎంతోమంది దేవుళ్ళుగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. మేము కానీ పుట్టినది మొదలుకొని మా దేవుడైన యెహోవాను మాత్రం నాయన మేము సేవించే కృపను మాకు అనుగ్రహించారు. అటు రీతిగా మా తల్లిదండ్రులు మా కుటుంబాలను నీలో కలిగి ఉండుట అది ఎంతో ఉత్తమకరమైన ఆస్తిగా మాకు నియమించి ఉన్నావయ్యా నా తండ్రి. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించినది మీరే కదా ప్రభా. తెలుసుకునే జ్ఞానం అంధకారంలో ఉండిపోయే వారిని విడిపించడానికి నిజమైన దేవుడు నీవై ఉన్నావు ప్రభు. నీ వైపు తిప్పి పరలోక మార్గాన్ని ప్రయాణం చేసే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. వారు కడిపే వారి దేవుడు అని అనుకోకుండానట్లు నాయన అనేక మంది కొరకు నాయన ప్రార్థన చేసే వారిగా జ్ఞానోదయం కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయండి నాయన తండ్రి. మేము దేవుడుగాను కలిగి మేము ధన్యులుగాను ఉన్నాము నా తండ్రి. నాయన నా తండ్రి, నిన్ను కలిగిన వారు నాయన ధన్యులై ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా. మహిమ కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. పాపములో పడిపోకుండానట్లు మమ్మల్ని ఆత్మీయంగా మరింత బలపరచమని కోరుచున్న అపవాదు ఎదురించే శక్తిని నా తండ్రి మాకు ఇవ్వండి ప్రభా. నిజంగా దేవుడు నా తండ్రి నిత్యుడుగు తండ్రి అని మేము నమ్మి నిత్యము స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నా తండ్రి స్తోత్రములు నాయన. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆవేశం అని అర్థం తెలుసుకొని సహనం కలిగి ఉండటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నాలో ఉన్న ప్రభు ఆవేశం, మాలో ఉన్న ప్రతి ఒక్క కోపాన్ని తీసివేయమని కోపం చేయండి కానీ పాపం చేయొద్దని మాట్లాడుచున్నావు నాయన. మేము నోటి ద్వారా పాపం చేస్తున్నాము, దయతో క్షమించండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేయొచ్చు ఆలోచన కలిగి నడుచుకునే వారిగా మనసును వండి నా తండ్రి. ఎంతో ప్రేమించే వారి ఎడల సైతము అనేక సార్లు కోపాన్ని చూపుతూ బాధపెడుచున్నామేమో. ఒకసారి కోపాన్ని మరొకసారి నాన్న చూపుచున్నామేమో. మమ్మల్ని క్షమించండి తండ్రి. కోపము ఆవేశం అదుపు ఉంచుకొని నాయన ఎలాంటి గొడవలకు కొట్లాటకు వెళ్లకుండా ప్రతి విషయంలో సహనము కలిగి ప్రభా ఎవరిని బాధించకుండా గొర్రెపిల్ల వంటి మృదువైన స్వభావం మాకును మాట్లాడుటకు సహాయం దయచేయండి తండ్రి. కోపం ఆవేశం కలిగి ఇతరులకు నాయన మాటల ద్వారా నా తండ్రి గొడవల ద్వారా అనేక బాధలు పెట్టుచున్నామేమో ప్రభు. మా పాపాలను మన్నించండి బతిమాలుకుంటున్నాము నా తండ్రి. ఇలాంటి పాపాలు మరి ఏ పాపము మా దరి చేరకున్నట్లు మా నోటి ద్వారా, మా క్రియల ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయగల పట్టుదల కలిగిన ఆయన ప్రార్థించేవారిగా, ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న అనేక అంశాలు నీ సన్నిధిలో ప్రతిరోజు నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు. సహాయకుడు, సంరక్షకుడు, పోషకుడు అయిన దేవా నీకు వందనాలు. ప్రత్యేకంగా నా తండ్రి నా తండ్రి కొన్ని అంశాలు పెట్టుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. డాక్టర్స్ గురించి, నర్సుల గురించి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకో డాక్టర్స్కి నా తండ్రి ఇలాంటి కీడు అపాయాలు తొందరలు గడిబిడి లేకున్నట్లు ప్రభా. అనేక మంది నాయన నైట్ డ్యూటీ చేస్తున్న స్త్రీలు డాక్టర్ల మీద నా తండ్రి అత్యాచారాలు నా తండ్రి నా తండ్రి మోపబడుచున్నాయి నా తండ్రి. లైంగిక దాడులు జరుగుచున్నాయి, చిత్రహింసలు పెట్టుచున్నారు నాయన. ప్రాణం పోసే డాక్టర్లకు నా తండ్రి వారికి కాపుదల భద్రతను అనుగ్రహించండి. డాక్టర్ల పరమ డాక్టర్ నాయన వారి పక్షాన నుండి మీరు వారితో సహాయం చేయమని కోరుచున్నాం నాయన. మున్సిపాలిటీ వ్యవస్థ గురించి జ్ఞాపకం చేసుకో. వారి పారిశ్రామిక పనుల్లో నా తండ్రి అనేక పనుల్లో నా తండ్రి నాయన నన్ను క్లీన్ చేసే విషయంలో ప్రతి ఒక్క విషయంలో వారి సహకారులుగా ఉండటకు సహాయం దయచేసిన వారికి మంచి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించండి. వారి జీవనాధారమైన ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగా నడిపించమని కోరుస్తున్నాం నాయన. పోలీస్ వ్యవస్థను గురించి ప్రార్థన చేస్తున్నాం. అధికారులకు నా తండ్రి నాయన లొంగిపోకున్నట్లు నాయన న్యాయం వైపు నిలబడి పోలీసులు నాయన వారు చేస్తున్న పనుల్లో నీతి నిజాయితీ కలిగి
పనులు చేసేవారిగా ఉండక సహాయం తెచ్చి వారు ఎక్కడున్నప్పటికీ నేను నీకు ఆపుదల తెచ్చి అనేక మంది పోలీసులు కూడా అనేక చర్యలు పాల్పడుచున్న తండ్రి నేను ఎంతోమంది బిడ్డలను కాపాడుచు రక్షిస్తూ రక్షణ వ్యవస్థలో బిడ్డలు ఉండిగా వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని కోరుచున్న సమాచారాన్ని అందించే మీడియా గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి విషయాలను ప్రభా నా తండ్రి సూటిగా తేటగా తెలుసుకొని ప్రభా ప్రజలకు తెలియపరిచే సమాచార అధికారులుగా వారు నియమించి ఎన్నో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పట్ల నీ కృపనివ్వండి నాయన. ఏ సమాచారం కోసమైనాను ఎక్కడికి వెళ్ళను ఏ కీడు అపాయాలు లేకుండానట్లు ఆ సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలకు అందించే బిడ్డలుగా ఆ బిడ్డలను మీడియా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము. నా తండ్రి నీకే స్తోత్రములు నాయన. నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది బలహీనతలతో అనారోగ్యాలతో నా తండ్రి నాయన అనేక బలహీనతలు నా తండ్రి వైరల్ జ్వరాలు నాయన టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో ప్రభా రకరకాల వ్యాధులు బలహీనతలతో కొట్టబడుచున్న బిడ్డలు దీర్ఘకాల సంబంధి వ్యాధులతో కొట్టబడుచున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డలను ముట్టండి, స్వస్థపరిచండి, ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి. శరీరంలో ఉన్న ప్రతి రుగ్మత నుంచి విడుదల దయచేయండి ప్రభా. నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులు బీపీతో నాయన షుగర్, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు నా తండ్రి నాయన మైగ్రేన్ హెడేక్స్ నాయన గుండె బలహీనతలు, క్యాన్సర్ నా తండ్రి రకరకాల బలహీనతలతో కొట్టబడుచు హాస్పిటల్లో నాయన ట్రీట్మెంట్లు తీసుకుంటూ మా జీవితం ఏమైపోతుందని కుంగిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్న బిడ్డలందరినీ రక్షించండి. వారికి మీరే తండ్రిగా పోషకుడుగా సహాయకుడుగా ఉండి వారి పక్షాన నా తండ్రి మీరే కృప చూపి బలాన్ని ఇచ్చి నడిపించమని కోరుచున్నాము. నా తండ్రి స్తోత్రము నాయన. నా తండ్రి అదే రీతిగా నా తండ్రి సహాయం దయచేయండి. కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ఆదరించగలిగిన దేవుడు నీవే. ఎన్నో జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ బిడ్డలైతే ఎక్కడ నీ సేవా పరిచర్లు బహుబలంగా వాడబడుచున్నారు ఆ సేవా పరిచర్లన్నింటిలో కూడా మీరు తోడుగొండి నడిపించమని కోరుచున్నాము నాయన. అనేక మంది బిడ్డలు ప్రభా వారు నాయన ప్రజలకు మేలుకరమైన నా తండ్రి పనులు చేస్తూ నా తండ్రి అనేక మంది పేదలను ఆదరించి ప్రభా అనాథులను దిక్కులేని వారిని ఆదరించి అనేక నా తండ్రి నాయన చదువు చెప్పించి వారికి నాయన వసతులను ఆహారమును కల్పించి ప్రభా ఎంతగానో సహాయం చేస్తున్న బిడ్డలు ఉంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్న మీ కీడు అపాయాలు దరి చేరుకున్నట్లు సహాయం దయచేయండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నుంచి విడుదల దయచేయని ప్రతి క్రైస్తవుడిగా నాయన నెమ్మదిని దయచేయని నా తండ్రిని సన్నిధిలో నా తండ్రి సంతోషంగా ఆరాధన జరుపుకునే నా తండ్రి క్రైస్తవులుగా మీరు సిద్ధపరిచండి. మందిరాలు కూల్చివేస్తున్నారు, ఆరాధనలు జరగకుండా ఆటంకపరుస్తున్నారు నా తండ్రి. బైబిల్ పట్టుకుని బయట తిరుగుచూ వెళ్ళుచు మందిరానికి వెళుతుంటే ఆటంకపరుస్తున్న మత బోధకులు, మత కలహాలు రేపుచున్నవారు నాయన మత విభేదాలు రేపుచున్నవారు అనేక మంది ఉంటున్నారయ్యా. వారి హృదయాలు మార్చండి నా తండ్రి. అంత్య దినాల అపాయకరమైన దినాల్లో మేమున్నాము నాయన. నా తండ్రి ఏ దినమున ఏ సంభవించినో ఏ గడియన ఏది సంభవించినో తెలియని స్థితిలో మేమున్నాము నా తండ్రి. నీ రాకడి దినాలు మాకు నా తండ్రి నాయన మెలకువను కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. సిద్ధబాటు మాకు దయచేయండి నాయన. నీ పరలోక రాజ్యము కొరకే మా నిరీక్షణ కదా ప్రభా. ఈ లోకంలో ఎంత ఉన్నప్పటికీ నాయన ఏమి ఉన్నప్పటికీ అన్నీ వ్యర్థమే, కానీ నిన్ను కలిగి ఉండటం ఎంత గొప్పది కదా ప్రభా. నా తండ్రి అట్టి కృపను అనుగ్రహించండి నాయన. అట్లా వ్యతిరేక స్వభావం కలిగి నీ నామాన్ని నాయన వ్యర్థంగా ఉచ్చరించడానికి నాయన పాల్పడుతున్న ప్రతి ఒక్క బిడ్డల హృదయాలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడా, సింహాసనసీనుడవైన దేవా నీకు వందనాలు నాయన. నీ సువార్త అందని గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో నీ సువార్త అందని గ్రామాలన్నింటికి నీ సువార్త అందుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు నాయన. నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరిట స్తుతిస్తే అక్కడ ఉంటానన్న ప్రతి ఒక్క చోట మీరు ఉండండి. మేము అడుగుపెట్టు ప్రతి స్థలంలో నీ వాక్కుల చేత దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన. అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తుండగా నశించిపోచున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్న దేవుడు కదా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపడమని కోరుచున్నాము నానే. ఈ వాతావరణ మార్పుల వల్ల, వరదల వల్ల నా తండ్రి, వర్షము వల్ల నష్టము కలిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాలు వారి నా తండ్రి నీటి నాతం తగ్గిన తర్వాత వెళ్ళినప్పుడు ప్రభా ఎంతగానో చూసి వెలిపిస్తున్నారు నా తండ్రి నాయన. వస్తువులన్నీ పాడైపోయి తినటానికి ఆహారం లేక ప్రభా వారి జీవనాధారమైన నా తండ్రి నాయన ల్యాప్టాప్స్ అన్ని సిస్టమ్స్ అన్ని పాడైపోయి ప్రభా నా తండ్రి
ఎంతగానో బిడ్డలు విలిపిస్తున్నారు నా తండ్రి. ఆ నష్టాన్ని ఎవరు పూడ్చగలం ప్రభా? నా తండ్రి సహాయం దయచే. గవర్నమెంట్కి అధికారానికి మంచి మనసు ఇచ్చి ప్రభా వారికి ఏదైనా సహాయం చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన నా తండ్రి క్రిమి కీటకాలతో ఇల్లు నిండిపోయి ప్రభా నాయన వ్యాధులు ప్రబలకుండానట్లు సహాయం దయచే. నాయన వరదలో చిక్కుకున్న ప్రతి బిడ్డలకు నాయన సహాయకుడుగా సంరక్షకుడుగా మీరుండండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి నాయన. స్తోత్రములు నాయన. రైతులు ఎంతగానో పంటలు నష్టపోయి ఉన్నారయ్యా. పొలములు మునిగిపోయి నాయన వారి కష్టము నాయన వారి యొక్క నాయన ఆర్థికమైన నాయన ద్రవ్యము వెచ్చించి ఎంతగానో నష్టపోయిన బిడ్డలు ఉన్నారయ్యా. వ్యాపారంలో నష్టపోయిన బిడ్డలు ఉన్నారయ్యా. రకరకాల నా తండ్రి ఈ యొక్క వరదల వల్ల కుటుంబాల్లో బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది బిడ్డలు నిస్సహాయ స్థితిలో నా తండ్రి ఏమి తోచని స్థితిలో ప్రభా దిక్కులేని స్థితిలో ప్రభా వారి సర్వము కోల్పోయి నా తండ్రి ఎంత వేదన చెందుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే సహాయకుడుగా వారి తండ్రిగా మీరు ఉండండి నాయన. వారి పట్ల నీ దయ కురిపించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఆ తండ్రి నోవాహు దినములు ఎలా అయితే మేము జీవించున్నారో ప్రభా నాయన పెండ్లిని చేసుకుంటూ ఇండ్లు కట్టుకుంటూ ఈ లోక భోగాలను అనుభవిస్తూ సంతోషముగా ఉంటున్నారు. కానీ ప్రభా వారిలో నాయన నా తండ్రి నిన్ను ఆరాధించుట నీతి కలిగి భక్తి ఆరాధన ఆర్యలు లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మేము కూడా అలాగ ఉంటున్నామేమో ప్రభా. రకరకాల నా తండ్రి నాయన ఏదో ఒక తెగులు చేతను నా తండ్రి ఏదో ఒక ఉపద్రవం చేత వరద చేతను నా తండ్రి వర్షం కారణంగా ఏదో ఒక చేత నా తండ్రి అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. వరదల వల్ల నా తండ్రి నశించిపోయిన వారందరి కుటుంబాలను మీరు ఆదరించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు స్తోత్రార్హుడా సింహాసనసేనుడా నా తండ్రి. ప్రార్థనలో ఏకీభిస్తున్న వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధనను వేసినామని చేత ముట్టండి నాయన. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబంలో సమాధానం లేక సంతోషము లేక నా తండ్రి నాయన ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకో. బలహీనతతో బాధపడుచు నా పరిస్థితి ఏమిటి, నా బంధు నాయన నేనేమి చేయగలను, నా బిడ్డల పరిస్థితి ఏమిటని భవిష్యత్తు కొరకునే సన్నిధిలో మొరపెట్టుచు కుంగని స్థితిలో ఉన్న వారు ఉన్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములైనా. అదే రీతిగా యవనస్తుల కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యవనస్తులు ప్రభా ఎంతో నా తండ్రి ఈ లోకంలో ప్రభా నా తండ్రి బలిష్ఠులు కదా ప్రభా. కానీ ప్రభా అపవాది వారిని నా తండ్రి నాయన ఈ లోక సంబంధమైన మొత్తుపాల యొక్క బానిసలు చేసి ప్రభా వారిని ఎంతగానో ఇబ్బంది కలిగిస్తుంది ప్రభా. అపవాది పెట్టి చిక్కు తలంపుల నుంచి విడుదల దయచి ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్న నీ దయగల రెక్కల కింద ప్రతి ఒక్క బిడ్డల్ని నాయన ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ని అనుగ్రహించండి ప్రభా. వారు తిరుగుచున్న ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి స్నేహితులను సిద్ధపరచండి. సహకారిగా మీరు తోడుగా ఉండండి ప్రభా. హాస్టల్లో ఉన్నప్పుడు మంచి రూమ్మేట్స్ని మంచి వార్డెన్ని సిద్ధపరచండి. వారి ఈ లోకంలో ఉన్న మత్తు పాలకులకు నాయన సెల్ ఫోన్లో గేమ్స్కి అన్నిటికి అలవాటు ఆడకుండానట్లు వాళ్ళ ప్రత్యేక పరీక్ష సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఆదరణకర్తగా మీరుండి వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం. సహాయకుడు అయిన దేవుడు స్తోత్రార్హుడవు సింహాసనసేనుడు అయిన దేవా. ప్రతి యవనస్తుల చుట్టూ నీ కార్యము నా తండ్రి ఉంచండి. నీ దేవదూతలతో కంచి వేయండి. తల్లిదండ్రులు ఎంతో మంది వెలిపిస్తూ రోధిస్తూ ఏడుస్తున్నారు నా తండ్రి యవనస్తుల కోసం నాయన. అలాంటి తల్లిదండ్రుల వేదన ఆవేదనను జ్ఞాపకం చేసుకొని వారందరూ నీ యొక్క నా తండ్రి మందిరానికి వచ్చి నేను సేవించే కృపను అనుగ్రహించని పరిచర్యల పాలిభాగస్తులై వారికి ఇచ్చిన తలాంతులను వారు వినియోగించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకే స్తోత్రములు నాయన. దయగల తండ్రి దావీదు కుమారుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చిన్న బిడ్డలను ఐదుకు రానివిడి వారి వారి పరలోక రాజ్యం వారిదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. చిన్న బిడ్డలను భద్రపరచండి. రాకపోకల్లో భద్రతని అనుగ్రహించండి. శరీరంలో ఉన్న బలహీనతల చేత కొట్టబడుచున్నారేమో, అనారోగ్య బలహీనతల చేత నా తండ్రి పీడించబడుచున్నారేమో నా తండ్రి. చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానుమన్నావు ప్రభా. వారు నీ బిడ్డలుగా పెంచే కృపను మాకు అనుగ్రహించండి. యెహోషువ వారైతే నేను నా ఇంటి వారందరూ యెహోవాని సేవించినట్లుగా ప్రభా నా తండ్రి ప్రభా నాయన మా బిడ్డలను నీ సన్నిధిలో నీ దయలో నీ ప్రేమలో నీ కరుణలో పెంచే కృపను అనుగ్రహించండి. ఈ లోకంలో మా బిడ్డలకు ఆస్తులు అంతస్తులు మేమేమి ఇవ్వలేకపోయినాను ప్రభా. నీ ప్రేమను నీ దయను నీ కరుణను నా బిడ్డలకు నాయన ఆస్తిగా నియమించినట్లుగా మేము పెంచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. మేము మొరపెట్టట కాదు కానీ మా బిడ్డలు మొరపెట్టినప్పుడు ఆ కార్యాలు వీరు చూస్తారని మాట్లాడుచున్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ఎరుకో లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ
వారికి కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము ప్రతి ఒక్కరికి తీర్చబడుతుందన్న వాగ్దానము నాయన మీరే సహాయకుడుగా ఉండండి ప్రభు. వారి స్కూల్స్కి వెళ్ళిచినప్పుడు వచ్చినప్పుడు రాకపోకల్లో ప్రతి నిమిషం భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. జ్ఞానము కొద్దిగా జ్ఞాపశక్తి తెచ్చే మంచి హ్యాండ్ రైటింగ్ దయచే నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించండి నాయన. ఏ బిడ్డలైతే మాట్లాడలేక వినికిడి శక్తి లేక నా తండ్రి నాయన ఉంటున్నారు, మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉంటున్నారేమో ప్రభు, వారి మానసిక పరిస్థితులను మెరుగుపరచండి. ఆలోచన సరి అయిన జ్ఞానమును అనుగ్రహించండి. స్వస్థ బుద్ధి అనుగ్రహించగలిగిన వాడు నీవే ఎన్నో జ్ఞానము కదుగు ఉన్న ఏడలు నన్ను అడగమన్నావు ప్రభు. నాయన మానసిక పరిస్థితులను మార్చండి, మెరుగుపరచండి. ప్రత్యేక అవయవాలను ముట్టండి, స్వస్థతనివ్వండి ప్రభు. దీర్ఘకాల సంబంధి వ్యాధులు ఏ బిడ్డ చేరకుండానట్లు ప్రతి బిడ్డ చుట్టూ నీ కావలి రక్షణ కవచం ఉంచండి. టీచర్స్కి మంచి జ్ఞానం ఉండి స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతి నిమిషం నీ భద్రతను అనుగ్రహించండి. టీచర్స్ చెప్పింది మంచిగా విని తెలివిని జ్ఞానాన్ని పెంచుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. ప్రతి అవసరము తీర్చబట్టకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సహాయకుడు అయిన దేవానికి వందనాలు. అనేక మంది బిడ్డలు వృద్ధాప్యంలో మంచంలో లేవలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. మంచంలో లేవలేని స్థితిలో వృద్ధాప్యంలో బిడ్డలను నాయన నా తండ్రి చిత్తమైతే నాయన తిరిగి మళ్ళా నాయన వారు కోలుకొని నాయన వారి పనులు వారు చేసుకునేలాగా తిప్పుటకు సహాయం తెచ్చి, లేదైతే నీ చిత్తమైతే ప్రభు నీ రాజ్యానికి వారిని చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి. నాయన పరిచర్య చేసే వారికి కూడా మంచి నాయన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. నీ కృపలేనిది ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం ప్రభు నా తండ్రి. ఈ లోకంలో మానవ జీవితంలో నా తండ్రి మేము జీవిస్తుండగా నాయన ఈ లోకం అనే పాపములో పడిపోకుండానట్లు నాయన కంటి ద్వారా నాయన పాపము కిటికీల గుండా మీ హృదయంలోకి వస్తుందన్నావు ప్రభు. అవునయ్యా, కిటికీలంటే మా యొక్క నేత్రములు, మా తండ్రి హృదయము ప్రభు. నాయన ఇల్లంటే మా హృదయము కదా ప్రభు. కిటికీల గుండా పాపము మా హృదయంలోకి రాకుండానట్లు ప్రభు మా హృదయాన్ని శుద్ధి చేసుకునే హృదయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. పావనుడానికి స్తోత్రములు. ఏదున్నను సంఘముతో కలిసి ప్రార్థన చేసి నీ యొక్క నిండైన మేలైన ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా నాయన నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించినట్లుగా ప్రతి కుటుంబంలో బిడ్డలందరూ కూడా నా తను నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో ఉండే ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే కృపను, ధన్యతను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాం. సకల ఆశీర్వాదకరమైన రాజా, సకల చరాచర సంతోషకర్త అయిన దేవా, మా ప్రార్థన ఈ రాత్రి కాల సమయంలో అంగీకరించండి నాయన. ఏ బిడ్డలైతే నిత్యహాయ స్థితిలో ఉండి ఉద్యోగం లేక కుటుంబాలు పోషణాధారమైన ఉద్యోగం కోల్పోయి ఎంతమంది బిడ్డలు నిత్యహాయ స్థితిలో ఉన్నారయ్యా నా తండ్రి. కుటుంబాల్లో జాబు లేకని బిడ్డలను ముట్టండి నాయన. వారికి జాబుని సిద్ధపరచండి. అధికారులకు మంచి మనసు ఉండి ఇంటర్వ్యూస్కి పిలిచినప్పుడు జాబును నా తండ్రి వారు అడిగిన క్వశ్చన్స్ సరి అయిన మార్గాల్లో వారు చెప్పుటకు సహాయం దయచే. ప్రతి అవసరము యేసునామం తీర్చబట్టకు సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రార్హుడా నీకే వందనాలయ. స్తోత్రము నా తండ్రి. జాబు లేని వారికి జాబును సిద్ధపరచండి. బాను విషయం జాబును సిద్ధపరచండి. బానుకు జాబును సిద్ధపరచమని కోరుచును. ఆ బిడ్డనత కుటుంబ పోషణ ఆధారమైన జాబు కోసం ఎంతగానో నీ సన్నిధులు కనిపెట్టుచున్నాను. ఆ ట్రైనింగ్ క్లాసులు అవన్నీ పూర్తయినాయి ప్రభు. ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డను జాబ్లో సిద్ధపరచండి నాయన. స్తోత్రార్హుడు. అలాగే అనేక మంది కోచింగ్స్ తీసుకొని వారు చదువుకున్న చదువుకు తగిన జాబు లేక నాయన ఎంతో మంది బిడ్డలు విలపిస్తున్నారు. ఇతర దేశాలు చదువుకోవడానికి వెళ్ళి నాయన, ఉద్యోగం చేయడానికి వెళ్ళి నాయన అక్కడ నా తండ్రి ఉద్యోగం లేక ఎంతో మంది బిడ్డలు నా తండ్రి వంగిన స్థితిలో ఉన్నారయ్యా. సుమనా గారి సన్ని ప్రభా, ప్రవీణ్ గారి ప్రభా నా తండ్రి ప్రభా, నాయన సుభాష్ని గారి ప్రభా, సన్ని ప్రభా, బంటిబాబు ప్రభా, వీళ్ళందరూ ఉద్యోగాలు లేక ఇతర దేశాల్లో జాబ్ కోసం ఎదురు చూస్తూ రాలేని పరిస్థితులు అక్కడ ఉండి ఎంత వేదన చెందుతున్నారయ్యా. మంచి స్పాన్సరింగ్ సిద్ధపరచండి. సహాయకుడిగా, సంరక్షకుడిగా, తండ్రిగా మీరు వారికి ఉండి నాయన, మేము దూరముగా ఉన్నప్పటికీ మీరు వారికి సమీపంగా ఉండి తండ్రిగా ఉండి నాయన వారికి సరి అయిన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను. అలా ఇతర దేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ప్రతి యవనస్తులను, ప్రతి బిడ్డలను వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా నడిపించండి ప్రభా. మా యొక్క నా తండ్రి రాష్ట్రాల్లో కూడా అనేక మంది నా తండ్రి ఉద్యోగం లేక నా తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినీ భద్రపరచండి, ఉద్యోగాలను సిద్ధపరచండి. అధికారులకు మంచి మనసు ఇచ్చి అనేక పరిశ్రమలలో ఈ యొక్క రాష్ట్రానికి తీసుకొని వచ్చి ప్రభా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చటకు సహాయం దయచేయండి నాయన. స్తోత్రార్హుడ. వారు చదువుకున్న చదువులకు తగిన ఉద్యోగాలు లేక ఏదో ఒక పనులు చేసుకుని వారి
కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. ప్రతి బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి కాల సమయంలో వారిని దర్శించండి. వారి స్థితులను మార్చగలిగిన దేవుడు నాయన. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలను. అట్టి ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం దయచని తేజమహిమతో దింపమని కోరుచున్న వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను కనికరించిన వారి వ్యాపారాల్లో తోడుగా ఉండండి. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండానట్లు వ్యాపారంలో మెలకువలను నేర్పించమని కోరుచున్న వారి నాయన సమయోచితమైన జ్ఞానము దయచేయండి. సరుకు కొనుగోలు చేసుకుంటూ అమ్ముకొనుటకు నాయన అమ్మిన దగ్గర నుంచి ద్రవ్యం తిరిగి తెచ్చుకొని వారు రొటేషన్ జరుపుకునే విషయంలో నాయన లోన్స్కి వెళ్ళినట్లయితే లోన్స్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో పేరు పేరున జ్ఞాపకం చేసుకోరు. అవసరతలు అక్కర్లు తీర్చబుటకు సహాయం దయచేయండి నాయన. చిన్న పని చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసే ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరే సహాయకుడిగా తండ్రిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన. అదే రీతిగా అనేక గృహాలు లేక గృహాలు కట్టుకుంటూ సకంలో ఆగిపోయిన గృహాల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న గృహ నిర్మాణాలకు కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి. లోన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లోన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు లోన్స్ను సిద్ధపరచండి. వారి గృహాలు నాయన యెహోవా కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసం వ్యర్థమన్నావు నా తండ్రి. నీ కృప లేకపోతే మేమేమీ చేయలేం. అటు గృహాన్ని ప్రతి బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు అద్దెళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుచు ఇక్కట్లు పడుచు ఆయన అద్దెలు కట్టలేక వండరుస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలకు కూడా నా తండ్రి నీ చిత్తానుసారమైన గృహాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడు అయిన దేవా, నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదము చేత నీ ధనాగారం చేత నా తండ్రి ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చేత ప్రతి బిడ్డలు నింపబడుటకు నాయన సహాయం తెచ్చే. మా కుటుంబ వ్యవస్థలన్నీ కూడా నీ నామం మహిమార్థకరంగా వాడబడుటకు ఆయన పరిమళ సువాసన వలె మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకొని అనేక మందికి మేలుకరమైన బిడ్డలుగా మేలుకరమైన క్రైస్తవులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న మీ రాత్రికాల సమయంలో మాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలను మా కుటుంబాలను మా బంధువులను మా రక్ష సంబంధికులను మా శ్రేయభిలాషులను ప్రతి ఒక్క బిడ్డలను భద్రపరచండి. ఏ బిడ్డలు నాయన ఈ రాత్రికాలసం పడుకుంటున్న పడకల చుట్టూ కంచి వేయండి. దేవదూతలతో కంచి ఉంచండి. ఏ బలహీనత అనారోగ్యము నాయన గడిబిడులు ఏమీ జరగకున్నట్లు శ్రేష్టమైన నిద్రపట్టుటకు నాయన శ్రేష్టమైన కళలతోనూ నా తండ్రి వేకుజాను లేసిన శుతించే ఘనపరచే కృపను ధన్యతను ప్రతి ఒక్క బిడ్డలకును ప్రతి కుటుంబాలకును మాతో ప్రార్థనలో ఏకపిస్తున్న బిడ్డలకును మా కుటుంబాలందరికీ అనుగ్రహించి నీ తేజమహిమతో మమ్మల్ని నింపి నీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా నీ యొక్క ఆశీర్వాదం చెంత నింపబట్టుకు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్య యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికులనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.